నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా అమ్మా. మీకు కూడా మన కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, కిరణ్ టీవీ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం నూతన ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఇప్పుడు వచ్చే ఉగాది మొత్తం కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం అని అంటున్నారు కదా, అసలు శ్రీ పరాభావనామ సంవత్సరం అంటే ఈ యొక్క అర్థం ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ, ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే సహజంగా ఎక్కడ గుర్తొస్తుందంటే ఎన్టీ రామారావు గారి పిక్చర్లో దుర్యోధనుడి దగ్గర ద్రౌపది పరాభవం చెందటం, అంటే ద్రౌపది ద్వారా దుర్యోధనుడు పరాభవం చెందటం అంటారు. అంటే పరాభవము అంటే ఏంటంటే అవమానము. అంటే దుర్యోధనుడు చెబుతాడు ద్రౌపది నన్ను పరాభవించింది అని. అంటే పాత సినిమాల్లో ఇవన్నీ కూడా ఓల్డ్ సినిమాల్లో ఉంటాయి. పరాభవం అంటే ఏంటంటే జీవితంలో అనేకమైన మార్పులు, పరిణామాలు, అవమానాలు, అనుమానాలు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే నామ సంవత్సరమే శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. అంటే పరాభవించటము అంటే ఏమిటంటే అవమానించటము. జీవితంలో అనేక మార్పులు, అనేక ఒడిదుడుకులు, గత కాలంలో ఉండే ఎక్స్పీరియన్సు, అంటే గత అనుభవాలు. అంటే మనం ఏదైతే చేస్తామో ఆ అనుభవాలు మనల్ని ఎవరైతే అవమానిస్తారో, అనుమానిస్తారో అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సినది, అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే పరాభవించటం అంటే అవమానించటము, సింపుల్గా చెప్పాలంటే. అంటే ఈ పరాభవించటంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రత్యేకంగా ఎలాంటి అనుమానాలు, అవమానాలు, జీవితంలో అనూహ్యమైన మార్పులు, పరిణామాలు అనే విషయాన్ని పరాభవం అంటారు. అంటే పరాభవనామ సంవత్సరం యొక్క అర్థమే అది. అంటే అనేక మార్పులు చోటు చేసుకుంటాయి లైఫ్లో, అనేక అవమానాలు, గతంలో ఉండే ఎక్స్పీరియన్స్, అనుభవము. పరాభవం చెందటం అంటారు కదా సాధారణంగా. పరాభవం చెందటం అంటే అదే అవమానించటం, నన్ను కించపరచటము, నన్ను వేరే రకంగా చూడటము, హింస పెట్టటము, రకరకాల అవమానాలు, అంటే క్రిటిసైజెస్. దాన్ని శ్రీ పరాభవనామ సంవత్సరం అంటాం. అంటే దాని యొక్క అర్థమే అది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మనం కొంత జాగ్రత్తగా ఉండాలి, మెడుకోలు ఉండాలి. అనేకమైన పరిణామాల విషయంలో కూడా కొద్దిగా తొందరపాటు పడకుండా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలని అర్థం. అది పరాభవనామ సంవత్సరం. గురుగారు, ఇప్పుడు వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి సంవత్సరంలో? తప్పకుండా అమ్మ. వృషభ రాశి వారికి ప్రత్యేకంగా రాజ్యపూజ్య అవమానాల్లో, ఆదాయ వ్యయాల్లో 5, 14. అంటే 5, 14 అంటే ఏంటంటే 5 ఆదాయం ఉంటుంది, ఖర్చు అనేది 14 ఉంటుంది. అంటే బాగా పెరుగుతుంది అని అర్థం. అంటే అలానే 5 రాజ్యపూజ్యం ఉంటే అవమానం 4 ఉంటుంది. అంటే ఖర్చులు పెట్టే స్థాయి ఎక్కువ ఉంటుంది, గౌరవం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృషభ రాశి వాళ్ళకంటే ఏంటంటే కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అంటే మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి జాతకులు అవుతారు. అంటే 5 ఆదాయము, 14 ఖర్చు, అలానే 5 గౌరవం, 4 అవమానం. అంటే 5 రాజ్యపూజ్యం, 4 అవమానంగా ఉంటుంది. అయితే ఈ విధంగా రాజ్యపూజ్య అవమానాలు అనేవి ఈ విధంగా ఉంటాయమ్మా. ఓకే గురుగారు, మళ్ళీ వృషభ రాశి వారికి గ్రహ గమన గతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ఈ రాశి వారికి మనకి జూన్ 2వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో గురువు యొక్క సంచారం, 2వ తారీఖు తర్వాత అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో గురువు సంచారం, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా గురువు సింహరాశిలో సంచారం చేస్తారు అతిచారంతో. అంటే ఉన్న రాశిలో ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండకుండా ముందుకు వెళ్ళిపోతాడు. దాన్ని అతిచారం అంటారు. అంటే డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా గురువు సింహరాశిలో అతిచారంలో ఉండటం, మళ్ళీ అదే సింహరాశిలో వక్రగతిలోకి వెనక్కి వెళ్తాడు గురువు. అంటే ఎలాంటి మార్పులను చూడొచ్చు?
అదొకటి. జరగడం వల్ల. దానివల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయంటే వృషభ రాశి వాళ్ళకి సహజంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఎప్పుడు వరకు గురువు బాగుంటాడంటే జూన్ 2 వరకు కూడా గురువు బాగుంటాడు. జూన్ 2 తర్వాత అనుకూలంగా ఉండడు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే ఏదైనా సరే జూన్ 2 వరకే ఆదాయాన్ని బాగా ఎక్కువ సంపాదించుకోవాలి, డెవలప్మెంట్ అనేది ఎక్కువగా చేసుకోవాలి. అంటే మార్చి 19వ తారీఖు నుంచి ఉగాది ప్రారంభం. ఉగాది దగ్గర నుంచి మార్చి 19వ తారీఖు నుంచి జూన్ 2 వరకు కూడా వాళ్ళకి డబ్బులు కానీ ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్లో ముందుకు వెళ్ళాలి. అలానే ఇక్కడ జూలై 25 వరకు శని కూడా బాగుంటాడు. అంటే టోటల్గా వాళ్ళకి ఎప్పటి వరకు బాగుండంటే జూలై 25 వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే జూన్ 2 వరకు గురువు కాపాడుతాడు, జూన్ 2 తర్వాత శని కాపాడుతాడు. సింపుల్గా అంటే కాపాడుతూ ఉంటాడు. అది శని ఎప్పటి వరకు కాపాడుతాడు అంటే డిసెంబర్ 10వ తారీఖు వరకు కాపాడుతాడు. అంటే ఏ విధంగా కాపాడుతా అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఇస్తాడు, ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తగ్గిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే వృషభ రాశి వారికి ఏమిటంటే లాభాధిపతి గురువు అయ్యాడు. ఇక్కడ లాభాధిపతి అష్టమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో జూన్ 2 వరకు ఉండటం వల్ల గురువు ధనకారకుడు. అంటే కుటుంబాన్ని సంరక్షించేవాడు గురువు. అలానే ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంటు, ఉద్యోగంలో ప్రమోషన్లు. అంటే ఒక రకంగా గురువు బాగుంటాడు, జూలై 25 నుంచి శని బాగుంటాడు. కాబట్టి టోటల్గా వాళ్ళకి డిసెంబరు 10వ తారీఖు వరకు కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందికరమైన వాతావరణం ఏం లేదు. అంటే ఒక గ్రహం బాగలేకపోతే ఇంకో గ్రహం ఆదుకుంటుంది అని అర్థం, అంటే సపోర్ట్ చేస్తుంది అని అర్థం. ఎప్పుడు బాగుండదంటే జూన్ 2 దగ్గర నుంచి జూలై 24 వరకు ఆ కాలంలోనే బాగుండదు. అంటే ఒక 1 మంత్ అంతే. మిగతా కాలం అంతా శ్రీ పరాభవనామ సంవత్సరంలో అన్ని గ్రహాలు బాగున్నట్టే వాళ్ళకి. కానీ ఎందుకు గురువు గారు మరి మనకి ఆదాయం 5 ఉంది, ఎక్స్పెండిచర్స్ అనేది వ్యయం అనేది తక్కువ ఉంది అని అంటే డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాలకి ఇళ్ళు కొనుగోలు చేస్తారు వాళ్ళు, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు, అలానే ల్యాండ్స్ కొంటారు, పొలాలు కొనే అవకాశాలు, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు. గతంలో ఏదైతే రుణాలు ఉంటాయో ఆ రుణాలన్నీ తీర్చుకుంటారు వాళ్ళు. అంటే అప్పులున్నా కూడా తీర్చుకుంటారు. అంటే రుణాలు తీర్చుకున్నారంటే ఏంటి, మన దగ్గర డబ్బులు ఖర్చు అవుతున్నట్టే ఆటోమేటిక్గా. మన దగ్గర 100 రూపాయలు ఉంది, ఇప్పుడు కొంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ని మనం ఖర్చు చేస్తున్నామంటే గతంలో ఉండే రుణాలన్నీ కూడా తగ్గించుకుంటున్నాం, చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నామనే అర్థం. అందులో భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు, వీళ్ళు అవసరం లేదు. అమ్మో నాకు 5 ఆదాయం 14 ఖర్చు అంతే, నాయకంటి గారు చెప్పారు ఏదో జరిగిపోతుంది అనే పాయింట్ ఆలోచన చేయొద్దండి. ఎందుకంటే మన డబ్బులు అప్పులు తీర్చామనంటే మన హ్యాపీ ఫీల్ అయినట్టే అర్థం. అలానే ఉద్యోగులకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వ్యాపారస్తులు స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ రాజకీయ నాయకులు కొద్దిగా మానసికంగా వెసులుబాటు వస్తుంది, అంటే మనశ్శాంతి అనేది బాగా ఎక్కువ వస్తుంది రాజకీయ నాయకులకి. కళాకారులకి అనుకున్నంత వృద్ధి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే విద్యార్థులకు వచ్చేటప్పుడు కొద్దిగా అధిక శ్రమ చేస్తారు. దానికి కారణం ఏంటంటే జూన్ 2 వరకు కూడా ఈ అకాడమిక్ ఇయర్లో ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జాగ్రత్త పడాలి స్టార్టింగ్లో. అంటే చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ జూన్ 2 వరకు అనుకూలంగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఈ అకాడమిక్ ఇయర్లో చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు, ఐఐటీలో పాల్గొంటారు, ఎంసెట్లో ఐఐటీలో మంచి ర్యాంక్ వస్తుంది, అన్నీ అనుకూలంగానే ఉంటాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కొంత జాగ్రత్త పడండి అని చెబుతున్నాం. అలా అధిక ప్రయాణాలు చేస్తారు, అధిక ప్రయాణాల వల్ల కూడా కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ జూలై 24 వరకు వీళ్ళకి లాభాలు బాగా ఉంటాయి, ఆ తర్వాత కూడా లాభాలు బాగానే ఉంటాయి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఒక నెల మినహా మిగతాదంతా ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంటే. అలానే శుక్రగ్రహం వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి. శుక్రగ్రహం వల్ల ఎవరైతే స్త్రీ పురుషులకు వివాహం కాలేదో సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఉండేటువంటి శుభ కార్యక్రమాల నిర్వహణ, గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు వీళ్ళు. అంటే ఇలాంటి ఫలితాలన్నీ వస్తాయి వాళ్ళకి. రాహు యొక్క ఫలితాన్ని చూస్తే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి, విదేశాలకు వెళ్తారు. తర్వాత కేతు యొక్క ఫలితాన్ని చూస్తే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి. అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ
వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ఎప్పటి వరకు? డిసెంబర్ 7 వరకు. డిసెంబర్ 7 తర్వాత కేతువు ఏం చేస్తాడంటే సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. ఓకే. అంటే వాళ్ళకి తృతీయ స్థానం అవుతుంది వృషభ రాశి వాళ్ళ. తృతీయ స్థానంలో ఉంటున్న పిత్రార్జితం బాగా కలిసి వస్తుంది. కోర్టు సమస్యలు తగ్గే అవకాశాలు, పిత్రార్జితం బాగా కలిసే అవకాశాలు, అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో సఖ్యత బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే గురు. రాహు యొక్క బలం వల్ల ఈ రాశి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు వల్ల ఎలా వస్తుందంటే వృత్తిపరంగా మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మన రహస్యాలన్నీ కూడా చెప్పకూడదు ఉద్యోగస్తులకి. ఏదైనా మనకి ఇప్పుడు ఒక ఎంప్లాయ్మెంట్ మనం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, పక్కన కొలీగ్స్ ఉంటారు, అన్ని రహస్యాలు మనవాడే అని చెప్పుకోకూడదు. శత్రు వృద్ధి కలిగే అవకాశాలు అయితే ఒకటి ఉంటుంది. అందరూ మంచి శత్రువులు మిత్రులుగా, అంటే శత్రువృద్ధి పెరుగుతుంటుంది. వాళ్ళని ఎలా అయినా సరే మిత్రులుగా చేసుకోవడానికి జాగ్రత్త పడాలి. అంటే వాళ్ళని ఎలా అయినా సరే ఆచితూచి అడుగు వేయాలి. శత్రువులు పెరుగుతారు, రాశి వాళ్ళకి శత్రువులు పెరగటం గ్యారంటీ. కానీ వాళ్ళతో ఆచితూచి అడుగు వేయటం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ గౌరవ మర్యాదలు లోటు లేదు. బంధుమిత్రులతోటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి, వాళ్ళ ఆఫీసులో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార పరంగా విస్తరణ బాగా చేస్తారు, ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్స్పాండ్ అంటే హైదరాబాద్లో ఉన్న బిజినెస్ గుంటూరు, విజయవాడ సంథింగ్ ఎక్కడో ఒక చోట పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్ వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టోటల్గా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఎన్ని మార్కులు వేయచ్చు అంటే ఈ రాశి వాళ్ళకి శ్రీ పరాభవం 55 మార్క్స్ వేయచ్చు. 55 మార్క్స్ వేయచ్చు. అన్నిట్లో టోటల్గా అన్ని విషయాల్లో 55 మార్క్స్ అయితే వస్తాయి. అంటే సగానికి సగం మాత్రమే. సగానికి సగం మాత్రమే వస్తాయమ్మా. అదే మేష రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు 80% వేయచ్చు. వృషభ రాశి వాళ్ళకి 55. అలా అంటే కొంత జాగ్రత్త పడండి అని చెప్పడానికి సూచనలు ఇవి. ఎందుకంటే నిజంగా ఎప్పుడు కూడా నెగిటివ్ తెలుసుకుంటేనే విజయం సాధిస్తారమ్మ మనిషి. మనిషి ఎక్కడ పొరపాటు చేస్తాడంటే ఎవరైనా సరే పొగడటం అనేది పెద్ద విషయం కాదు. నిజంగా నెగిటివ్ తెలుసుకుంటే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం ఎరిగినాడు పూర్ణుడవుతాడు. జాగ్రత్త పడ్డాం అనుకో నిజంగా మంచిది, నిజంగా 100% బాగుపడతాడని అర్థం. నిజాన్ని తెలుసుకోవాలి. ఎవరైనా సరే మన ప్రేక్షకులు మా ద్వారా ఎప్పుడు కూడా పొగడటమే కాదు, నాయకంటి గారు నెగిటివ్ కూడా చెప్తారు. నెగిటివ్ చెప్పారనుకోండి, ఆ నెగిటివ్ని మీరు సర్దిద్దుకుంటే జీవితంలో విజయం సాధించినట్టే. నెగిటివ్నే ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు సంవత్సరం అంతా కూడా పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా అమ్మ. ఈ సంవత్సరం అంతా కూడా పరిహారాలు పాటించాల్సింది ఏంటంటే అంగారకాయుధ్యం శక్తిహస్తాయుధమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి, దాంతో సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవడం చాలా మంచిది. తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకున్నారనుకోండి, వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. తప్పకుండా గురుగారు, వృషభ రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.